అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి నిద్ర లేకుండా పని చేస్తున్నారు సీఎం గారు కొడంగల్ల చెక్కులు పంచుతున్నారు అన్నగారు కరెంటు పోయింది మంత్రి గారి మీటింగుల లీడర్లు అంటుర్రు మాకు ఇదేం తిప్పలా రేషన్ కార్డులు పీకేస్తారట సర్కారోళ్ళు నిరంజన్ సారి చెప్పిండు అసలు ముచ్చట్లు జీవన్ రెడ్డి సారింటి కాడ మంత్రుల లైన్లు అవమానమైందని పెట్టుకుంటూ కన్నీళ్లు రాముని గుడి ఉరుస్తున్నది అయోధ్యలా ఇట్లనే ఉంటదట డబుల్ ఇంజన్ సర్కారులా ఇప్పుడు నా పని ఏంటిది వార్తలు చదవాలి ఆ అన్న పని ఏంటిది కెమెరాతోని వీడియో తీయాలి అట్లనే ముఖ్యమంత్రి పని ఏంటిది రాష్ట్రాన్ని పాలించాలి పబ్లిక్ ను మంచిగా చూసుకోవాలి అట్లా కాకుండా ఇవాళ నాకు పని ఉన్నదని నా జాగల ఏరేటోళ్ళని తోలిస్తే ఎట్లుంటది అట్లనే ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఏరేటోళ్ళతోని పని చేస్తా అంటే ఎట్లుంటది గలీజ్గుంటది కదా మన తాన అట్లనే అవుతున్నది వడ్డించేటోడు మనోడైతే ఏడ కూసున నడుస్తుందని అంటారు కదా కానీ ఏడ కూసున నడుచుడే కాదు ఏం చేసినా నడుస్తుంది ఎందుకంటారా ఇక చూడుండ్రి లగ్గం చేసుకున్న వాళ్ళకు సర్కారోళ్ళు ₹1,00,000 ఇస్తారు కదా లెక్క ప్రకారం అయితే ఎమ్మెల్యేను ఆఫీసరో ఇయ్యాలి కానీ రేవంతం సారోళ్ళ ఊరు కొడంగల్ కాడ అంత ఏరే కథ నడుస్తున్నది సారు ఎమ్మెల్యే కాదు ఆఫీసర్ కాదు అయినా గాని చెక్కులు ఇస్తున్నాడు ఈయనెవరో ఎరికేనా మన సీఎం సారోళ్ళు అన్న తిరుపతి రెడ్డి సారు అగో అట్లెట్లా ఇస్తావని ఆడనే ఉన్న జడ్పీటీసీ అడిగిండట దీంతోని నువ్వెంత నీ లెక్కెంత నేను ఇట్లనే చేస్తానని ఆయన మీదకే చెయ్యి చూపించి బెదిరించిండు ఇట్లున్నది తిరుపతి రెడ్డి సార్ ముచ్చట కొడంగల్ కు రేవంతం సారు ఎమ్మెల్యే అని మనందరికి తెలుసు కదా కానీ అక్కడ అసలు ఎమ్మెల్యే మాత్రం ఈసారే అన్నట్టు తమ్ముడు హైదరాబాద్ కెళ్లి రాష్ట్రాన్ని వెళ్తుంటే ఈయన కొడంగల్ ని వెళ్తున్నాడట రేవంతం సారు గెలిచే కాంచెల్లి రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు తిండి కూడా చక్కగా తింటలేడట పొద్దు మాపు లేకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు పాపం తమ్ముని తిప్పలు చూడలేక తిరుపతి రెడ్డి సారే కొడంగల్ మొత్తాన్ని అరుచుకుంటున్నాడట ఎవలకు ఏం కావాలన్నా ఈసారి తానికే పోవాలన్నట అందరూ మంచి మాట చెప్పాలన్నా చెడ్డ మాట కొద్ది చెప్పాలన్నా ఈసారితోనే అవుతుందట మొత్తం కొడంగల్ అంతా సారు చేతుల మీదకి వెళ్ళి నడుస్తుందట కానీ రేవంత్ అన్నకు ఇసొంటి అన్న దొరుకుడు ఎంత అదృష్టముల్లా పని బరువు మస్తు తగ్గించిండు అట్లనే అప్పుడప్పుడు సీఎం కుర్చీలో కూడా కూర్చుంటే ఇంకొంచెం బరువు తగ్గుతుంది రేవంతం సారు కంటి నిండా నిద్రపోతాడు టైం కింద తింటాడని సార్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు అప్పట్లా చెప్పుకున్నాం కదా కాంగ్రెస్ వాళ్ళకు కరెంటుకు అస్సలే సోపది కలవది కాంగ్రెస్ ఉన్న కాడ కరెంట్ ఉన్నది కరెంట్ ఉన్న కాడ కాంగ్రెస్ ఉండదని చెప్పుకున్నాం కదా అట్లనే అవుతున్నదిలా ఏడికి పోతే ఆడ కరెంటు పుట్టుకుమంటున్నది పరువు తీస్తున్నది సందువోకుట కరెంట్ ఇస్తున్నామని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు కదా నిన్న శ్రీశైలంలో కరెంటు తయారయ్యే కాడికి పోయి కరెంటు మంత్రి బట్టి సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడుండ్రి వ్యవసాయం చేసేటోళ్ళతోని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు వీడియో మీటింగ్ పెట్టిండు ఊర్లలో ఉన్నోళ్ళతోని ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడినట్టే మాట్లాడతారు అన్నట్టు ఈ మీటింగ్ నడుస్తుండగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాడ ఇగో ఇట్లా కరెంటు పోయి టీవీ బంద్ అయింది ఆఫీసర్లు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు చూసుకుంటా కూర్చున్నారు ఇక ఈడొక్కటే కాదు మన జగిత్యాల కాడ జిల్లా పరిషత్ మీటింగ్ అవుతుంటే మస్తు కరెంట్ ఇస్తున్నామని ఆఫీసర్లు మాట్లాడుతుండగానే కరెంటు పుట్టుకు అన్నది ఇక అట్లనే నిన్న జగిత్యాల కాడ కూడా జీవన్ రెడ్డి సారు అడిగి ఇంట్లో కూర్చుంటే ఊకుంచుతందుకు శ్రీధర్ బాబు సారు పోయిండు వాళ్ళ ఇంట్లో ఉండగానే చాలా సేపు కరెంటు పోయింది ఇక బయట ఉన్నోళ్ళు ఇట్లా ఫోన్లతోని లైట్ పెట్టుకొని నిలబడ్డారు మన తాన మస్తు కరెంట్ ఉన్నదని ఓ దిక్కు సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు ఇంకో దిక్కేమో ఇట్లా అవుతున్నది కథ
హరీష్ రావు సారే కరెంటు కట్ చేస్తున్నాడని అప్పట్లో రేవంత్ సార్ చెప్పిండు కదా. చెయ్యి పాటోళ్ళు సర్కారులకు వచ్చి 7 నెలలు అవుతున్నా ఇంకా ఆ సారే కట్ చేస్తున్నాడు కావచ్చు కరెంటు. ఇక ఈ కాడ నుంచి సర్కారులను అడుగుడు బంద్ చేసి హరీష్ రావు సార్నే అడగాలి. ట్రాన్స్ఫారాల ఫీజు వైర్లు అన్ని ఆలింట్లోనే ఉన్నాయి కావచ్చు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అట్లనే తొండలు బల్లులు కూడా ఆ సారే వెళ్తున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారు. మరి చేతుల పవర్ లేని హరీష్ రావు సార్ గంతగానో నడిపిస్తుంటే చేతుల పవర్ ఉన్నోళ్లకు ఎందుకు చేతనెత్తలేదని పబ్లిక్ అడుగుతున్నారు. పంటలోళ్ళ మాఫీ ముచ్చట ఎటు తేలేటట్టు కనిపిస్తలేదు పోండ్రి. మొన్న మంత్రుల మీటింగ్ పెట్టి లోన్లు మాఫీ చేస్తామని సర్కారోళ్ళు చెప్పిండ్రు. ఓట్ల ముంగట చెప్పిన మాటనే మళ్ళా చెప్పుకొచ్చిండ్రు కానీ కొత్తగా ఏం చెప్పలే. కానీ అప్పుడే పూల సన్మానాలు పాల సన్మానాలు జోరుగా అవుతున్నాయి. దీని మీద పాత సర్కారుల వ్యవసాయ మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి సారు గట్టిగానే అరుచుకున్నాడు. ఓకేనా తమ్ముడు? ఓకే స్టార్ట్ చేద్దాం. సారిగా లోన్ల మాఫీ మీద ఏందో కిరికిరి అవుతున్నదంట. ఏంది సార్ అది? మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. అవు సారు నిజమే, మంచిగా యాద్ చేసిర్రు. మేము మర్చిపోయినాము. అయాలు ఇంకా చాలా చెప్పిర్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాడి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు. ఇక మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. అప్పట్లో మీరు సర్కారులో ఉన్నప్పుడు కొందరికి మిగిలిపోయాయి కదా సారు, మరి వాళ్ళ సంగతి ఏంది? ఈ ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. ఏమిచ్చుడో ఏమో పోండి సారు. ఎవలకు మాఫీ అవుతుందో ఎవలకు మాఫీ కాదో తెలియక ఊర్లల్లో వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు పరిశాన్ అవుతున్నారు. వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటా ఆగమవుతున్నారు. అసలు ఎట్లుంటది సారు ఈ లోన్ల ముచ్చట? 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎవరు ఆ రైతులు, ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు? ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. నిజమే కదా? మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద లెక్క చెప్తున్నారు. అవన్నీ పైసలు ఏం చేస్తుండొచ్చు మరి? మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? 40,000 కోట్లు అవుతుంది రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా. ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడు. మొన్న కేబినెట్ లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది? 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. నిజంగా ఫిగర్ ఎంత ఉంది? ఎంతమంది రైతులు తీసుకున్నారు? ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి. బయటికి ఎందుకు దాచిపెడుతున్నారు? అది సరే గానీ మరి రైతు బంధు సంగతి ఏంది సారు? రైతులు ఏమంటారు దీని మీద? 500 బోనస్ చెప్తారు, 2 పంటలు అయిపోయా, బోగస్ అయిపోయింది. అది రైతులు కూడా చాలా జోక్గా తీసుకుంటున్నారు. చెప్పనేది చెప్పిన అది ఇస్తుందా పోతుందా సార్? ఏదో కాలబెట్టి ఆ కేసీఆర్ ఇచ్చినట్లా రైతు బంధు ఇచ్చినా చాలు సార్ మాకు అంటున్నారు. ఇక 500 బోనస్ అన్నప్పుడు మేమేం నమ్మలేదు, కానీ 15,000 రైతు బంధు ఇస్తా అంటే నమ్మినాం సార్. అది ఒక్కటి మేము చేసిన పొరపాటు అని రైతులు అంటున్నారు. ఇప్పుడు కాలబెట్టి 15,000 ఇవ్వకపోతే కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 కాలబెట్టినా చాలు సార్ మాకని రైతులు అంటున్నారు. మరి ఎట్లా సారు? సర్కారులతో గోసనే ఉన్నది. ఉన్న రేషన్ కార్డులు అన్ని పనికిరావు అనే స్టేటస్ తీసుకొని పోయి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఇక టీవీ ఉంటే కార్డు ఉండదు, మోటార్ సైకిల్ ఉంటే కార్డు ఉండదు, భూమి ఉంటే కార్డు ఉండదు, అనేక ప్రామాణికాలు పెట్టి రేపు మహాలక్ష్మి ఇవ్వాల్సి వస్తే కూడా సైజ్ తగ్గించి ఇంతకే వర్తింపజేస్తున్నామని చెప్పడానికి చేసేటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. బాప్రే, పెద్ద కుట్రనే చేస్తున్నట్టున్నారు కదా జనాలు. మీ రేషన్ కార్డులన్నీ పోయినట్టే. ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. కానీ మీరేమో ఇట్లా అంటున్నారు సారు. మరి సర్కారు వాళ్ళు ఏమో పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు కదా. ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. ఈ సినిమాలో సోపతి ఎక్కువ ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి మీద. సినిమా ఏం చేస్తారు? ఆడియో రిలీజ్కి ఒక ఫంక్షన్, వీడియో రిలీజ్కి ఒక ఫంక్షన్, ప్రీమియర్ షో పెడితే ఒక ఫంక్షన్, ప్రముఖుల్ని పిలిచి సినిమా బాగుందా బాగాలేదు చూపిస్తే ఒక ఫంక్షన్, మీడియాను పిలిచి చేస్తే ఒక ఫంక్షన్. ఇలా చేస్తారు. ప్రమోషనల్ యాక్టివిటీ అదంతా. ఏదైనా ఒక పథకం చిత్తశుద్ధిగా అమలై ప్రజలు సంతోషపడితే పాలాభిషేకం చేసినట్టే ఎస్ సంతోషం. అరే అమలే లేదు, పాలాభిషేకం అయిందండి బాబు, సిగ్గుపడాలి. బాధ్యత కలిగిన ఘనత వహించినటువంటి గొప్ప మీడియా సంస్థలు ఏం పని చేస్తున్నాయి ఇటువంటి విషయాల్లో? దీన్ని ఎత్తి చూపనికి కూడా చేత కాదనండి, నాకు అర్థం కాదు. ఏమనిపించదా? ప్రజలకు బాధ్యత వహించడం అంటే ఇదేనా? కేసీఆర్ని ఆడిపోసుకోవడమేనా? కనీసం ఎత్తి చూపే బాధ్యత కూడా తీసుకోరా ఎవరు? మేధావులు సరే వాళ్ళంతా బ్రాకెట్లలో ఉన్నారు, ఇప్పుడు బయటికి రారు, మాట్లాడారు. నిజమే సారు, అట్లనే ఉన్నది కథ. సినిమా చూసే సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. మరి మీరు బయట బాగా తిరుగుతున్నట్టున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పాలన మీద జనం ఏమనుకుంటారు? ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. ఇట్లున్నది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాలన. పబ్లిక్ అయితే ఆగమవుతున్నారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు.
పండుగ అయితే మస్తు సంబరం మీద ఉంటాం. గదే టైంలో ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరన్నా అలుగుతే ఎంత బాధ అవుతుంది. పండుగ సంబరం అంతా పాడైతుంది. పాపం రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ పని అట్లనే ఉన్నది. ఓ దిక్కు సంబరాలు అయితే ఇంకో దిక్కు ఓదార్పు యాత్రలు నడుస్తున్నాయి. పాపం బిర్యానీ తింటాంటే పంటి కింద రాయి పడ్డటే అవుతున్నదట కాంగ్రెస్ వాళ్ళకు. కారు పాటోళ్లను గుంజుకొస్తున్నామనే సంబరంలో ఉన్నోళ్లకు పెద్ద తలకాయ నొప్పే పెట్టిండు జీవన్ రెడ్డి సారు. నిన్న పొద్దున్నాక బుదరకిచ్చిన తొవ్వకు రాలే. ఇక ఇవాళ పొద్దుగాల ఇంకో మల్క ఓదార్పు యాత్ర మొదలు పెట్టిండు బట్టి సారు. పొద్దుగాలనే జీవన్ రెడ్డి సారోళ్ళ ఇంటికి పోయి బతలాడొచ్చిండు. ఇట్లా ఊకూకే పోతాడని చిన్న పిల్లగాని లెక్క అలవద్దని చెప్పిండట. సారు ఊకుంటాడా? పార్టీల గింత పెద్దోన్ని వెనకటి సంధి ఉన్నా కొత్తలను తీసుకొచ్చి కుర్చీల మీద కూసోబెడతా అంటే చూసుకుంటా ఊకుంటానా? పార్టీల పాతోళ్లను పట్టించుకోరా అని మస్తు గరమైందట. ఇక ఇదే కోపంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వేతనని చెప్పిండు. పాపం షేపాటి సర్కారు రాగానే మంత్రి పదవి వస్తుందని అలా మనుషులందరికీ చెప్పుకుండట సారు. నాకు ఇయ్యకుంటే ఎవలకు ఇస్తారని మస్తు జోష్లో ఉండేనట. కానీ ఇప్పుడేమో ఉన్న ఎమ్మెల్సీ కొలువు కూడా పోయే కథ అవుతున్నది. పాపం ముందుగా మురిసినమ్మ పండుగ ఎరగదన్నట్టే అయింది పోండ్రి సారు పని. కానీ ఇంట్లో అసలు ముచ్చట ఏరే ఉన్నదంటున్నారు. ఇంకో 5-6 నెలల్లో సారు ఎమ్మెల్సీ టైం అయిపోతున్నదట. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తారో లేదోనని ఈ కథ మొదలు పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. ఆటోలు పట్టించుకుంటలేరని చెప్పి పబ్లిక్ కాడ సింపతి కొట్టేసి ఎమ్మెల్సీ ఓట్లలో గెలవాలని చూస్తున్నాడట. అందుకే ఇంత పెద్ద కథ నడిపిస్తున్నాడని అలా పార్టీలు ఉన్నోళ్ళే కొందరు అంటున్నారు. మంచోడు అంటే మంచం మీదకి ఎక్కి జాడిచ్చి తన్నిండట. మన హైదరాబాద్ పోలీసు వాళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది పోండ్రి. వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. మరి మంత్రి లేడని అట్లా చేస్తున్నారో ఉన్న పెద్ద సారు పట్టించుకోక అట్లా చేస్తున్నారో గాని పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారు. దునియాలనే నంబర్ 1 అనే పేరు మాపుకొని పరువు తీసుకుంటున్నారు. రోగానికి మందేమంటే కొత్త రోగం తెచ్చి పెడుతున్నారని పోలీసు వాళ్ళ గురించి నిన్న చెప్పుకున్నాం కదా. ఇగో ఈ వార్త కూడా దాని గురించే. రాత్రి 10:30కే అన్ని బంద్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీలు పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మైక్ లో కూడా చెప్పిండ్రు. 11 के बाद दुकान दिखने नहीं, अगर दिखे तो मार खाते लाठी चार्ज करते थे. नो फ्रेंडली पुलिस, लाठी चार्ज पुलिस, ठीक है. 11 के बाद नो ओपन. దీని మీద అందరూ మస్తు గరమైండ్రు. హైదరాబాద్ అసొంటి పెద్ద పట్టణంలో 10:30కే అన్ని బంద్ పెడితే ఎట్లని మస్తు కోపం చేసిండ్రు. ఏం తెలియదాకా పనులు చేస్తున్నారని తిట్టే వాళ్ళకు మాకేం తెలియదని హైదరాబాద్ పోలీసు వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిండ్రు. చాలా దినాల సంధి ఉన్నట్టే రాత్రి దాకా తెలిసి ఉంటాయి. కొత్త రూల్ ఏం పెట్టలేదని రాసుకొచ్చిండ్రు. మరి ముచ్చట ఆడికి ఆగాలి కదా. కానీ చూడుండ్రి పోలీసుల పేరుతోని ఆటోలు అవే బ్యానర్లు కట్టుకొని తిరుగుతున్నాయి. మంత్రి పొంగులేడి సార్ కూడా ట్వీట్ చేసిండు. మళ్ళా ఏమనుకున్నాడో ఏమో తీసేసిండు. కానీ సర్కారు పనులంటే ఎట్లుండాలి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు, దాన్ని ఎవరు పబ్లిక్ చెప్తున్నారు అనేది ఓ లెక్క పత్రం ఉంటది. కానీ కాంగ్రెస్ వాళ్ళ సర్కారులా ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు. ఆదివారం ఎర్రగడ్డ మార్కెట్ లా మనిషికో దిక్కు ఒళ్ళినట్టే ఉన్నది కదా. నా మాటే శాస్త్రం అని ఒకలంటారు. అది ఉట్టి సిత్తు కాగితం అని ఇంకోళ్ళు మాట్లాడతారు. అది సిత్తు కాగితం కూడా కాదు, బాత్రూమ్ లో పెట్టే టిష్యూ కాగితం అని ఆఫీసర్లు చెప్తారు. ఇంట్లో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట వినాలి, మళ్ళీ ఏమన్నా అటు ఇటు అయితే కేసులు కూడా పెడుతున్నారని పబ్లిక్ భయపడుతున్నారు. దేవుని పని అంటే మనం ఎంత భక్తితోటి భయంతోటి చేస్తాం. చిన్న తప్పు కూడా కాకుండా చూసుకుంటాం. 1-2 మాటలు చూసుకుంటా పని చేస్తాం. ఏ చిన్న తప్పు చేసినా దేవుడు కోపం చేస్తాడని మస్తు భయపడతాం. కానీ దేవుడు దేవుడు అని చెప్పుకుంటూ తిరిగేటోళ్ళు ఎంత చక్కదనం చేస్తున్నారో చూడుండ్రి. మనం అందరం భక్తితోని కొలిసే రాములోరికి ఇట్లా చేస్తారానుల్లా. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందట. మోడీ సారు పనితనం కూడా అట్లనే ఉన్నది. రాముల వారి గుడిని కూడా ఇడిచిపెట్టలే. దేశమంతటా పైసలు వసూలు చేసి అయోధ్యల రాముల వారి గుడి కట్టిండ్రు కదా. ఎంత చక్కదనం ఉన్నదో చూడుండ్రి.
ఓపెనింగ్ చేసి ఏడాది కాకముందే గుడి ఉడుసులేందని రాముణ్ణి కొలిచేటోళ్ళు మస్తు కోపం చేస్తున్నారు. పని ఒడవక మొదలే ఓపెనింగ్ చేసిందనే అప్పట్లో మస్తు మంది పంతులు గరమైండ్రు. ఇప్పుడేమో ఇట్లయింది. ఒక గుళ్ళనే కాదు గుడి బయట కూడా ఇట్లనే ఉన్నది. గుడి ముంగట కట్టిన గోడ కూలిపోయింది. గుడికి పోయే రోడ్ల మీద ఇగో ఇట్లా పెద్ద పెద్ద లొందలు పడ్డాయి. వాన నీళ్ళలో చూసుకోకుండా వచ్చి ఈ కారు దిగబడ్డది. లొందలు పడ్డ కాడ రాళ్ళు ఇటుకలు చెట్ల కొమ్మలు వేసిండ్రు. మోడీ సర్కారోళ్ళు ఏం చేసినా ఇట్లనే అవుతున్నది. అప్పట్లో పటేల్ విగ్రహం పెడితే అట్లనే అయింది. చిన్నవానకే మొత్తం ఉరిసింది. మొన్న మహారాష్ట్ర కాడ బిజ్జి కట్టి సినిమాలతోని పబ్లిసిటీ చేసుకుంటే ఇగో ఇట్లా పర్రలు పెట్టింది. బయట పరువు అయ్యే వరకు ఇట్లా మీదికెళ్ళి డాంబర్ పోసి కవరింగ్ చేసిండ్రు. ఇవి చూసిన పబ్లిక్ డబుల్ ఇంజన్ పాలన అంటే ఇట్లనే ఉంటది కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. 2 ఇంజన్లకే ఈ తీర్లుంటే ఇప్పుడు ఇంజన్లు ఎక్కువైనాయి. ఇంకింత ఆగమైతుందోనని జనాలు భయపడుతున్నారు. కానీ రాములవారి గుడిలా ఇట్లా చేస్తారా? పైసలు ఇంకిని ఎక్కువైనా మంచిగా బందోబస్తు చేసి కట్టాలి గాని దేవుని గుడి పనిలో కూడా పైసలు తిన్నరా అని గరమైతున్నారు. అప్పట్లో యాదాద్రిలా ఇట్లనే చిన్న నీళ్లు లీక్ అయితే బీజేపీ మస్తులో చేసిండ్రు. మరి ఇప్పుడు దునియా మొత్తం మొక్కే రాములవారి గుళ్ళే ఇట్లా నీళ్లు గారుతంటే ఇక్కడ యోగి సారు మాట్లాడతలేరు, బయట అల పాటోళ్ళు మాట్లాడతలేరు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.